ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, రేడియో వెరితాస్ ప్రేక్షకులారా, ఈనాడు మనం రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయము 17 నుండి 29వ వచనం మరియు మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 43వ వచనం నుండి 48వ వచనం వరకు ధ్యానం చేసుకుందాం. ఆహాబు రాజు తన భార్యకు ఇసబెల్తో కలిసి నాబోతును చంపిన తర్వాత ఆయన ద్రాక్ష తోటలను లాక్కోవటం, ఇది నిన్నటి దినాన మనం విని ఉన్నాం. ఈనాడు వారు చేసినటువంటి దుష్కార్యాలను దేవుడు గమనించాడు. ఒక రాజు అయి ఉండి సామాన్యుడికి న్యాయం చేయవలసిన వ్యక్తే ఆ సామాన్యుని చావుకు కారణమైనప్పుడు అతనుకున్నటువంటి చిన్న భూమిని స్వాధీనం చేసుకున్నప్పుడు దేవుడు ఆగ్రహిస్తున్నాడు. ఈనాడు మనం సువిశేషాన్ని గమనించుదాం. వాట్ ఈస్ ద స్పెషాలిటీ, నీ ప్రత్యేకత ఏంటి అని క్రీస్తు భగవానుడు మనం అడుగుతూ ఉన్నాడు. అనగా శత్రువులను ప్రేమించమంటున్నాడు, నిన్ను హింసించిన వారి కోసం ప్రార్థన చేయమంటున్నాడు. ఇక్కడ దేవుడు మాత్రం మొదటి పట్టణంలో తన ఏలియా ప్రవక్తను పంపించి నాబోతు రక్తాన్ని ఎక్కడైతే కుక్కలు నాకినాయో అదే ప్రాంతాన నువ్వు చంపబడతావు, నీ రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాయని దేవుడు ఆహాబుకు ఏలియా ప్రవక్త ద్వారా సందేశాన్ని అందిస్తూ ఉన్నాడు. దేవుడు చాలా కోపగిస్తూ ఉన్నాడు. మనలో కూడా చాలామంది పేదవాళ్ళని మోసం చేయటం, డబ్బులు లాక్కోవటం, లేదా వాళ్ళ భూమిని లాక్కోవటం, విధవరాలను మోసం చేయటం, ఆడపిల్లలు ఉన్నటువంటి కుటుంబంలో వాళ్ళ కుటుంబ సభ్యులను మోసం చేయటం, అంటే వాళ్ళ వెనక ఎవరు లేరు, ఎవరు అడిగే దిక్కు లేరని చాలా వరకు కూడా మోసాలు చేస్తూ ఉంటారు ఈనాటి ప్రజలు. దేవుడు గమనిస్తున్నాడు విషయాన్ని మనం ఇప్పుడు కూడా మర్చిపోవద్దు. ఈనాడు మొదటి పట్టణంలో కూడా శత్రువులను ప్రేమించమంటున్నాడు. నీ కూతుర్ని కిరసనాలు పోసి చంపిన అల్లుడిని క్షమించగలమా? నీ భూమిని లాక్కున్నటువంటి మీ బంధుమిత్రాలను క్షమించగలమా? నిన్ను మోసం చేసి లక్షలు కూడబెట్టుకున్న వ్యక్తిని క్షమించగలమా? నీకు నమ్మకం ద్రోహం చేసినటువంటి స్నేహితుని మనం ప్రేమించగలమా? నీకు ద్రోహం చేసినటువంటి మీ భర్తను నువ్వు కాదనుకొని ఏరే పరాయి స్త్రీతో సంబంధం ఏర్పాటు చేసుకున్న భర్తను క్షమించగలమా? భార్యను, పిల్లలను వీధి పాలు చేసినటువంటి భర్తలను క్షమించగలమా అని మనం ఒకసారి ప్రశ్నించుకుంటే చాలా కష్టమే. కానీ క్రీస్తు భగవానుడు అయినప్పటికీ కూడా శత్రువులను క్షమించండి, ప్రేమించండి, ప్రేమతో సర్వం సాధ్యమని, అదే క్రైస్తవుల యొక్క ప్రత్యేకత అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కనుక ప్రయత్నం చేద్దాం, క్షమించడం కోసం ప్రయత్నం చేద్దాం. దేవుడు మనల్ని ఎల్లప్పుడూ కూడా దీవించాలని ఈనాడు ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుందాం.